వెల్కమ్ బ్యాక్ టు ద టెక్నామిక్స్ నెట్వర్క్ ఛానల్. సో ప్రీవియస్ పార్ట్ లో మన స్ట్రింగ్ డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు వైడ్ డేటా టైప్ గురించి అయితే తెలుసుకున్నాం. అసలు వైడ్ డేటా టైప్స్ ఈ ప్రోగ్రామింగ్ లో యూజ్ ఏంటి, అసలు దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఇంతకీ వైడ్ డేటా టైప్ ఏంటో తెలుసుకుందాం. వైడ్ డేటా టైప్ అంటే సింప్లీ సేదట్ట మనం NILL వర్డ్ విని ఉంటాం. నిల్ అంటే ఏంటి, ఏమీ లేదు, అంత శూన్యం, అంత బ్లాంక్ అని విని ఉంటాం. సో యాజ్ వెల్ యాజ్ వైడ్ డేటా టైప్ అన్నా కూడా అంతే అనమాట. వైడ్ డేటా టైప్ అంటే టోటల్ నిల్ అనమాట, ఏం ఉండదు ఇంకా అక్కడ. మనం ప్రోగ్రామింగ్ లో వైడ్ ఉంది అని అంటే అసలు వైడ్ వల్ల అసలు దేర్ ఈజ్ నో వాల్యూ, దేర్ ఈజ్ నో రిజల్ట్. ఓకేనా? అసలు ఏ ఫంక్షన్స్ పర్ఫామ్ చేయదు, ఏ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయదు. బట్ నేను చేయనప్పుడు దాని వల్ల యూజ్ ఏంటి, ఇది కూడా రైటే కదా. సో ఇప్పుడు వల్ల దాని యూజ్ ఏంటో తెలుసుకుందాం. అసలు ఇంతకీ వైడ్ డేటా టైప్ ఏంటి అని అంటే, ఆ, మనకి పాయింటర్స్ ఉంటుంది అనమాట. మెమొరీ ఎలొకేషన్, ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్, అవి మీకు నెక్స్ట్ వచ్చే టాపిక్స్ లో వస్తాయి. సో అక్కడ వైడ్ డేటా టైప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. అంటే ఏంటి, మెమొరీ ఎలొకేషన్స్ అలా అవ్వచ్చు. సో అక్కడ చేంజింగ్ ఆఫ్ మెమొరీ ఎలొకేషన్స్ అవ్వచ్చు. అక్కడ కాన్సెప్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అక్కడ మీకు క్లియర్లీ వైడ్ డేటా టైప్ గురించి అయితే బాగా యూజెస్ అర్థమవుతాయి. సో ప్రెసెంట్ వైడ్ డేటా టైప్ వచ్చేసరికి ఏంటంటే, వైడ్ డేటా టైప్ వచ్చేసరికి అందులో ఏ వాల్యూ ఉండదు, ఏ వాల్యూ ప్రొవైడ్ చేయదు, ఏ ఫంక్షన్ చేయదు, ఏ ఆపరేషన్ కూడా పర్ఫామ్ చేయదు ప్రోగ్రామ్లో. అదైతే గుర్తుపెట్టుకోండి. బేసికల్లీ మీకు డెఫినెట్లీ పాయింటర్స్ వచ్చేటప్పుడు క్లియర్లీ వైడ్ డేటా టైప్ గురించి అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇది జస్ట్ వైడ్ డేటా టైప్. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ సైజ్ ఆఫ్ డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకుందాం. సైజ్ ఆఫ్ డేటా టైప్స్ అంటే ఏంటి, అసలు ఇంతకీ సైజ్ ఆఫ్ డేటా టైప్స్ అంటే ఏంటి అని అంటే, ఇంతకుముందు మనం డేటా టైప్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఇంటిజర్ డేటా టైప్ ఓకే 4 బైట్స్ ఉంటుంది, డబుల్ డేటా టైప్ ఎయిట్ బైట్స్ ఉంటుంది, అలాగే స్ట్రింగ్ డేటా టైప్ 8 బైట్స్ ఉంటుంది, క్యారెక్టర్ డేటా టైప్ 1 బిట్ అయితే ఉంటుంది. ఇవన్నీ మనం ఆర్గనైజేషన్ ఆఫ్ మెమొరీ ఎలొకేషన్ ఎంత స్టోర్ అవుతుందో అవన్నీ కూడా క్లియర్లీ తెలుసుకున్నాం కదా. సో సిమిలర్లీ యాజ్ వెల్ యాజ్ సైజ్ ఆఫ్ డేటా టైప్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఓకేనా? సో సైజ్ ఆఫ్ డేటా టైప్ ఆల్సో కూడా మనకి సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఉంటుంది అనమాట, డేటా టైప్ ఆపరేటర్. ఈ సైజ్ ఆఫ్ డేటా టైప్ ఆపరేటర్ ఏం చేస్తుంది, మనకి ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో, ఇంటిజర్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు. ఓకేనా? ఈ వీటిని ఇవి ఏవైతే ఉన్నాయో ఈ డేటా టైప్స్ యొక్క ఎంత మెమొరీ ఎలొకేషన్ చేస్తుందో మనకి క్లియర్లీ చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ప్రోగ్రామింగ్ అయితే అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ ఏముంది, హ్యాస్ ఇంక్లూడ్ ఎస్టీడీ అవర్ టచ్ ఇంట్ మెయిన్, అలాగే ఇంట్ సైజ్ ఆఫ్ ఇంటిజర్. సో ఇక్కడ అన్ని నేను ఇంటిజర్ డేటా టైప్స్ అయితే తీసుకున్నా. అన్నిటికి ఇంటిజర్ డేటా టైప్ ఎందుకు తీసుకున్నా, సో అసలు వేరేది తీసుకోవచ్చు కదా, అది కూడా రైటే. బట్ ఇంటిజర్ డేటా టైప్ ఎందుకు తీసుకున్నాను నేను ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అన్ని కూడా నాకు ఎందుకంటే ఏదైతే మెమొరీ ఎలొకేషన్ ఉందో అది నెంబరింగ్ ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి నేను ఇంటిజర్ డేటా టైప్ అయితే తీసుకున్నా. ఓకేనా? అందుకు అలాగే సైజ్ ఆఫ్ ఇక్కడ వేరియబుల్స్ చూసుకుంటే, ఇక్కడ సైజ్ ఆఫ్ వేరియబుల్, సైజ్ ఆఫ్ క్యార్ వేరియబుల్, సైజ్ ఆఫ్ ఫ్లోట్ వేరియబుల్, సైజ్ ఆఫ్ డబుల్ వేరియబుల్, ఇవన్నీ కూడా వేరియబుల్స్. ఎందుకు మనకు క్లియర్లీ అర్థం అవ్వాలి కాబట్టి. ఫస్ట్ వచ్చేసరికి ఓకే ఇంటిజర్ వేరియబుల్ మెమొరీ ఎలొకేషన్ స్టోరేజ్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే నెక్స్ట్ క్యారెక్టర్ సైజ్ ఎంత ఉందో డిక్లేర్ చేస్తున్నాం. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఫ్లోట్ ఎంత ఉందో తెలుసుకుంటున్నాం, సైజ్ ఆఫ్ డబుల్ ఎంత ఉందో తెలుసుకుంటున్నాం. కాబట్టి మనకు క్లియర్లీ అర్థం అవ్వడం కోసం నేను ఆ వేరియబుల్స్ అయితే తీసుకున్నా. ఇక్కడ సైజ్ ఆఫ్, ఇది మన ఏదైతే డేటా టైప్ యొక్క సైజ్ ఫైండ్ అవుట్ చేయాలో ఇది సైజ్ ఆఫ్ ఆపరేటర్ యొక్క సింటాక్స్. సైజ్ ఆఫ్ బ్రాకెట్ లో మన డేటా టైప్ అయితే ఇవ్వాలి. సైజ్ ఆఫ్ ఇంట్, సైజ్ ఆఫ్ క్యారెక్టర్, సైజ్ ఆఫ్ ఫ్లోట్, సైజ్ ఆఫ్ డబుల్. సో ఇవి దిస్ ఈజ్ వీఆర్ యూజింగ్ టు ఫైండ్ అవుట్ ద సైజ్ ఆఫ్ డేటా టైప్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇవి నార్మల్ ప్రోగ్రామ్లో ఎలా రాసినా అంతే. ప్రింట్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఆపరేటర్. ఇంట డేటా టైప్కి ఏంటి, పర్సంటేజ్ డి కదా, అన్ని ఇంటిజర్ డేటా టైప్స్ కాబట్టి అన్నిటికి ఫార్మాట్ స్పెసిఫైయర్స్ పర్సంటేజ్ డి. సో ఫస్ట్ వన్ వేరియబుల్ ఏంటి, సైజ్ ఆఫ్ ఇంటిజర్ ఇచ్చాం. సెకండ్ క్యారెక్టర్కి సైజ్ ఆఫ్ క్యార్, సైజ్ ఆఫ్ ఫ్లోట్, సైజ్ ఆఫ్ డబుల్. ఓకేనా? ఇవి వేరియబుల్స్ అసైన్ చేసాం. రిటర్న్ జీరో అంటే ఏంటి, ఇంతటితో మన ప్రోగ్రామింగ్ అనేది క్లోజ్ అయింది. సో రిటర్న్ జీరో. సో బ్రాకెట్ క్లోజ్. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇక్కడ డేటా టైప్స్ ఇవి ఇంటిజర్, ఇది వేరియబుల్స్, ఇది సైజ్ ఆఫ్ డేటా టైప్ ఆపరేటర్. దిస్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద డేటా టైప్ సైజ్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇవి మెయిన్ ఫంక్షన్స్, ఏదైతే అవుట్పుట్ ఎక్స్ట్రాక్ట్ చేయాలో అవి, వాటి కోసం ఈ ప్రింట్ ఆఫ్ ఫంక్షన్స్. అన్నిటికీ ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి పర్సంటేజ్ డి తీసుకున్నాం. వేరియబుల్స్ సైజ్ ఆఫ్ ఇంటిజర్, సైజ్ ఆఫ్ క్యాట్, సైజ్ ఆఫ్ ఫ్లోట్, సైజ్ ఆఫ్ డబుల్, ఇవి వేరియబుల్స్ అసైన్ చేసాం. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేయండి. ద సైజ్ ఆఫ్ ఇంట్ డేటా టైప్ వచ్చేసరికి మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఏదైతే చెప్పుకున్నామో అక్కడ ఇంటిజర్ డేటా టైప్ యొక్క
మెమరీ ఎలొకేషన్ ఎంత ఉంటుంది 4. సో ఇక్కడ కూడా 4 అనేది ప్రింట్ అయింది ఆటోమేటికల్లీ. ద సైజ్ ఆఫ్ క్యారెక్టర్ డేటా టైప్ ఎంత చెప్పుకున్నాం 1 బిట్. ద సైజ్ ఆఫ్ ఫ్లోట్ డేటా టైప్కి ఎంత చెప్పుకున్నాం 4. ఓకేనా 4 బైట్స్. నెక్స్ట్ ద సైజ్ ఆఫ్ డబుల్ డేటా టైప్ ఎంత అని చెప్పుకున్నాం 8 బైట్స్. ఓకేనా ఇది అవుట్పుట్ అనమాట, ఇది సైజ్ అనమాట. సో ఈ సైజ్ ఆఫ్ డేటా టైప్ ఆపరేటర్ ఉపయోగించి మనం ఈజీలీ మనమైతే ఏవైతే మన దగ్గర ఉన్న డేటా టైప్స్ యొక్క సైజ్ ఉందో ఆ సైజ్ని మనం ఈజీలీ క్యాల్కులేట్ అయితే చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్, అర్థమైంది అనుకుంటా, సైజ్ ఆఫ్ డేటా టైప్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది. ఓకేనా, ఐ హోప్ దట్ హ్యావ్ యూ గాట్ మై పాయింట్. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, అక్కడ మీకు నోట్స్ ఉంటుంది, అక్కడ నోట్స్ కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా మన ఛానల్కి ఎవరైనా వస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అన్బాక్సింగ్ వీడియోస్, టెక్నాలజికల్ వీడియోస్ చాలా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ, మీరు ఇంకెంత సపోర్ట్ చేస్తే నేను అంత బెటర్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.